స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. పిఠాపురం సంస్థానాన్ని పాలించే రాజు ప్రతాపవర్మ, అతని భార్య విలాసిని. ప్రతాపవర్మ పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవనం సాగిస్తున్నారు. దొంగల భయం లేదు, ఈతి బాధలు లేవు. పేదరికం అనే మాట ప్రతాపవర్మ రాజ్యంలోనే లేదు. సంస్థానంలో ఏ ఊరు చూసినా సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండేది. ప్రతాపవర్మకు 50 సంవత్సరాల వయసు వచ్చి వృద్ధాప్యం సమీపించసాగింది. ఒకనాడు తన ఏకాంత మందిరంలో భార్య విలాసినితో ఇలా అన్నాడు. మహారాణి, వయసు పైబడుతున్నది. ఇంకా ఎన్నాళ్లు జీవిస్తానో తెలియదు. అదే ఈ మధ్య నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నది. అనగానే మహారాణి విలాసిని ఇలా అంది. అందులో ఆందోళన పడాల్సిన విషయం ఏమున్నది మహారాజా? జాతస్య ధ్రువం మరణం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నాడు. మనిషే కాదు, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, మట్టిలో కలిసిపోకను తప్పదు. ఈ విషయం మీకు తెలియనిదా అని అనగానే ప్రతాపవర్మ మహారాణితో ఇలా అన్నాడు. కాని నా తదనంతరం ఈ రాజ్యం, ఈ ప్రజలు ఏమైపోతారో అన్నదే నా బెంగ. ఇందులో బెంగపడాల్సిన విషయం ఏమున్నది మహారాజా? మీ తదనంతరం మన పెద్ద కుమారుడు విజయవర్మ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అంతే కదా? అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. అంతే కదా అని అంత తేలిగ్గా అంటే ఎలా మహారాణి? వాడు నా అంత సమర్థవంతంగా ప్రజలను చూసుకుంటాడో లేదో. అనగానే మహారాణి విలాసిని ఇలా అంది. ఇది మరీ బావుంది మహారాజా. రేపేం జరగబోతుందో ఎవరికి తెలుసు? మీ తండ్రి గారు మరణించిన అనంతరం మీరు రాజ్య ప్రజలను చక్కగా చూసుకోవటం లేదా? మీ తండ్రి గారి కన్నా మీరు మంచి పేరు తెచ్చుకోలేదా? అలాగే మన పుత్రుడు విజయవర్మ కూడా. అనుకోవటం కన్నా మీరు గాని నేను గాని చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడు ఆలోచనగా ప్రతాపవర్మ ఇలా అన్నాడు. దానికి ఒక మార్గం ఉంది మహారాణి. ఏంటి మహారాజా? అమరత్వం. అమరత్వమా? అవును మహారాణి, నేను అమరత్వం పొంది అమరుడిగా ఉండడం. అప్పుడు విలాసిని ఆశ్చర్యంగా ఇలా అంది. అమరత్వం అనేది అమృతం తాగిన దేవతలకు సాధ్యం తప్ప మానవ మాతృలకు ఎలా సాధ్యం మహారాజా? సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు మహారాణి. అమరున్నయ్యే మార్గం కోసం అన్వేషణ ప్రారంభిస్తాను అని మరునాడు ఉదయమే ప్రతాపవర్మ తన అన్వేషణకు బయలుదేరాడు. అలా ఎన్నో దేశాలు తిరిగాడు. ఎంతో మంది సాధువుల్ని కలిశాడు. అయినా మరణాన్ని నిరోధించే మార్గం కనపడలేదు. ఇక లాభం లేదనుకొని తన రాజ్యానికి వెళ్లే దారిలో విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక పశువుల కాపరి మహారాజును చూసి ఇలా అన్నాడు. అయ్యా, మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. మీరెక్కడికి వెళ్ళాలయ్యా అని అనగానే మహారాజు ఇలా అన్నాడు. నేను పిఠాపురం సంస్థానానికి మహారాజును. ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇలా వచ్చాను అని తాను వచ్చిన విషయం తెలియజేశాడు. అది విని పశువుల కాపరి ఇలా అన్నాడు. అయ్యా, చదువు సంధ్య లేనోణ్ణి. మీరేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న కొండల్లో ఓ సోమలోరు ఉన్నారు. ఆయన హిమాలయలో తపస్సు చేసి సిద్ధులు పొందాడని, కోరిన కోరికలు తీర్చడమే కాకుండా అద్భుతాలు చేస్తున్నాడని అందరూ చెప్తుంటే విన్నానయ్యా. ఆయన మీకేమైనా సాయం చేస్తాడేమో, వెళ్ళి కలవండి అయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత మహారాజు ఆ సన్యాసి దగ్గరకు వెళ్లాడు. సన్యాసిని చూసి ప్రతాపవర్మ ఇలా అన్నాడు. సిద్ధులకు ప్రణామాలు. అప్పుడు మహారాజును చూసి సన్యాసి ఇలా అన్నాడు. ఎవరు మీరు? మాతో ఏం పని? స్వామి, నేను పిఠాపురం సంస్థానాన్ని పాలించే రాజు ప్రతాపవర్మని. శుభం భూయాత్ మహారాజా. సుభిక్షంగా రాజ్యపాలన చేసే మీకు ఈ సన్యాసితో పని ఏంటి మహారాజా? అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. స్వామి, మీరు హిమాలయాల నుండి వచ్చారని విన్నాను. నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఉంటే దయచేసి నాకు తెలియచేయండి. అనగానే సన్యాసి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. మహారాజా, అమరత్వమా? స్వామి, ఎలాగైనా నేను అమరత్వాన్ని పొందే మార్గం చెప్పండి.
అని అనగానే సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, అమరత్వం అనేది సృష్టి విరుద్ధం. అది మీ వంటి మహారాజులకు తెలియదా? స్వామి, నా రాజ్యంలోని ప్రజలను నా కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ వస్తున్నాను. నేను మరణిస్తే నా ప్రజలు రాజ్యం ఏమైపోతుందో అన్న బెంగ పట్టుకుంది నాకు. ఆ దిగులుతో ఎన్నో దేశాలు తిరిగి ఇప్పుడు మిమ్మల్ని కలిశాను అని అనగానే సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, మీరు నేను చెప్పిన వినే స్థితిలో లేరు. సరే, మీకు అమరత్వం పొందే మార్గం చెప్తాను, వినండి. ఇక్కడి నుండి తిన్నగా తూర్పు దిశకు వెళ్ళండి. 2 పర్వతాలు వస్తాయి. ఆ పర్వతాలు దాటగానే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులో నీళ్లు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు. అనగానే ఆనందంగా రాజు ఇలా అన్నాడు. నిజంగానా స్వామి? మేము సర్వసంగ పరిత్యాగులం మహారాజా, అబద్ధం చెప్పం. వెళ్ళండి. ఇష్ట కామ్యఫల సిద్ధిరస్తు. అనగానే ప్రతాపవర్మ తూర్పు దిశగా ప్రయాణమై వెళ్లగానే 2 కొండలు కనపడ్డాయి. ఆ కొండలు దాటగానే పెద్ద సరస్సు కనిపించింది. దాన్ని చూడగానే రాజు ప్రతాపవర్మ ఇలా అనుకున్నాడు. ఈ సన్యాసి చెప్పిన జలాశయం ఇదే. ఇందులో నీరు త్రాగితే నేను అమరత్వం పొంది ఎప్పటికీ మరణం లేకుండా ఉంటాను అనుకుంటూ సరస్సు వైపుకు వెళ్తుండగా ఎక్కడో దూరం నుండి సన్నగా నీరసంగా ఒక గొంతు వినపడింది. అమ్మా, అబ్బా, బాధ, అమ్మా, అబ్బా, బాధ అనే మూలుగు వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఈ మూలుగు ఎవరిదబ్బా అనుకుంటూ ప్రతాపవర్మ మూలుగు వినిపించిన వైపుగా వెళ్లాడు. అక్కడ చాలా బలహీనమైన వ్యక్తి నొప్పితో బాధపడుతూ మూలుగుతున్నాడు. ఆ వ్యక్తిని చూసి ప్రతాపవర్మ ఇలా అడిగాడు. అయ్యా, మీరు ఎందుకు ఇలా మారుమూల నిర్జన ప్రదేశంలో బాధపడుతున్నారు? అప్పుడా వ్యక్తి ఇలా అన్నాడు. అయ్యా, నా పేరు మొగిలియ. కొండల అవతల పశ్చిమాన మా ఊరు ఉన్నది. ఒక ముని ఇచ్చిన వరం వల్ల నేను ఈ సరస్సులో నీటిని తాగి అమరుడని అయ్యాను. కొంతకాలం తిండి పెట్టిన నా కొడుకు నన్ను భారంగా భావించి నన్ను ఇంటి నుండి గెంటేశాడు. అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. ఇంటి నుండి గెంటేశాడా? ఎందుకు? అమరత్వం అయితే పొందాను కాని శరీరానికి వార్ధక్యం రాక మానదు కదా. వృద్ధాప్యంలో ఉన్న నాకు సేవలు చేయలేక నా కొడుకు నన్ను ఇంటి నుండి గెంటేశాడు. 50 ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేక ఇక్కడిలా పడి ఉన్నాను. కొడుకు చనిపోయాడు. నా మనవళ్లు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. ఇప్పుడు నేను తినడం మానేశాను. మంచినీరు కూడా త్రాగడం లేదు. జీవచ్ఛవంలా ఇలా బ్రతికే ఉన్నాను అని అనగానే ప్రతాపవర్మ, అయ్యో, మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. సరస్సులో నీరు త్రాగి అమరత్వం పొందడం వలన బలవంతంగా చద్దామన్నా చావు రాదు. ఈ వృద్ధాప్యపు బాధల్ని అనుభవిస్తూ ఉండాల్సిందే, తప్పదు అనగానే అప్పుడు రాజు ప్రతాపవర్మ ఇలా అనుకున్నాడు. వృద్ధాప్యంతో కూడిన అమరత్వం పొందడం వలన ప్రయోజనం ఏమున్నది? మొగిలయ్యేలా బాధలు పడడం తప్ప. నిత్య యవ్వనంతో కూడిన అమరత్వమైతే ఏ రకమైన బాధలు ఇబ్బందులు ఉండవు. వెంటనే ఆ సన్యాసి దగ్గరకు పోయి నిత్య యవ్వనం కూడా పొందే మార్గం అడగాలి అనుకుని ప్రతాపవర్మ సరస్సులో నీరు తాగకుండా సన్యాసు దగ్గరకు వెళ్లిపోయాడు. మహారాజును చూసి ఆ సన్యాసి ఇలా అడిగాడు. ఏం మహారాజా, నేను చెప్పిన సరస్సు మీకు కనిపించిందా? అందులో అమరత్వం కలిగించే నీరు త్రాగారా? అని అడగ్గానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. లేదు స్వామి, త్రాగలేదు. నాకు అమరత్వంతో పాటు నిత్య యవ్వనం కూడా కావాలి. అందుకు మార్గం సెలవియ్యండి అనగానే ఆ సన్యాసి ఇలా అన్నాడు. మీరు ఒక పని చేయండి. అమరత్వం కలిగించే సరస్సుకు వెళ్లే దారిలో ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ దాటి వెళ్తే అక్కడ పసుపు రంగు పండ్లను కాసే చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు నుండి ఒక పండు కోసుకొని తినండి. మీరు ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు అని చెప్పగానే మహారాజు ప్రతాపవర్మ సరస్సుకు వెళ్లే దారిలో ఉన్న కొండను దాటి మైదానంలోకి వెళ్లగానే సన్యాసి చెప్పిన పసుపు రంగు పండ్ల చెట్టు కనిపించింది. మహారాజు ఆనందంగా వెళ్లి పండు కోయబోతుండగా అక్కడ కొందరు వాదులాడుకోవటం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ ప్రతాపవర్మ అటువైపుగా వెళ్లాడు.
ఒక చోట నలుగురు యువకులు వాదించుకోవటం చూశాడు. వారి దగ్గరికి వెళ్లి మహారాజు ఇలా అడిగాడు. మీరంతా ఎవరు? ఈ మారుమూల ప్రదేశంలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటి? అని అడగ్గానే అందులో ఒకడు ఇలా అన్నాడు. నా వయస్సు 250 సంవత్సరాలు. ఈయన మా నాన్న. ఇతనికి 300 సంవత్సరాలు. ఇతను మా తాత. ఇతనికి 400 సంవత్సరాలు. మా తాతకి ఒక ముని ఇచ్చిన వరం వల్ల ఇక్కడికి దగ్గరలోని చెట్టు ఫలాలను తిని సరస్సులోని నీరు త్రాగి యవ్వనంతో కూడిన అమరత్వం పొందాడు. ఆ తర్వాత మేము కూడా ఆ నీరు త్రాగి పండ్లు తిని అమరత్వం పొందాము. అందరం యవ్వనంగా ఉండడంతో మేము ఆస్తి కోసం చేసుకునే అంతులేని పోరాటాలను తట్టుకోలేక మా ఊరి ప్రజలు గ్రామం నుంచి వెళ్లగొట్టారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇలా వాదలాడుకుంటున్నాం అనగానే మహారాజు దిగ్భ్రాంతికి గురయ్యి సన్యాసి దగ్గరకు వెళ్లాడు. మహారాజును చూసి సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, యవ్వనాన్ని ఇచ్చే ఫలాన్ని తిని అమరుడయ్యే జలం త్రాగారా? అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. స్వామి, నాకు మరణ రహస్యాన్ని తెలియజేశారు. మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందులకు ధన్యవాదాలు. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, మరణానికి ఎదురు వెళ్తే కలిగే అనర్థాలు ఏంటో తెలుసుకున్నారా? మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీ ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకండి. అప్పుడు ప్రపంచం మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్నానం అవుతుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే అది ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్ర అవుతుంది. రాజా, మనిషి శరీరమే ఒక దేవాలయం. ఇక్కడ ఎవరికైనా మరణం అనివార్యం. ఈ శరీరం ఆత్మ అద్దెకు తెచ్చుకున్న ఒక గృహం మాత్రమే. ఈ భూమి మీద ఏదీ శాశ్వతం కాదు. మరణాన్ని గెలవాలని ఆలోచించే కంటే బ్రతికి ఉన్న నాళ్ళు నలుగురు మంచి చేసి వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించడమే మరణం పైన మనం సాధించే అసలైన గెలుపు. మీరు నిన్ను నూరేళ్లు రాజ్యపాలన చేస్తారు. మహారాజు సన్యాసికి నమస్కరించి సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. మిత్రులారా, మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.